చిత్తూరు జిల్లాలో ఆర్టీఐ ఫైల్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యవర్గ సమావేశం. చిత్తూరు జిల్లాలో ఆర్టీఐ ఫైల్ ఫర్ సోషల్ జస్టిస్ రిజిస్టర్ నెంబర్ 78/2025 కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 25 ద్వారా సమాచార హక్కు చట్టానికి డిజిటల్ రూపం ఇవ్వడానికి సంస్థ ప్రతినిధులు స్వాగతించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సహకారంతో రూపొందించిన ఆన్లైన్ ఆర్టీఐ వ్యవస్థ ద్వారా ఇకపై పౌరులు ఇంటి నుంచే దరఖాస్తులు సమర్పించుకోవచ్చని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పొన్నా రవికుమార్ మాట్లాడుతూ, ఇది సామాన్య ప్రజలకు గొప్ప అవకాశమని, ప్రజాస్వామ్యంలో పారదర్శకతకు కొత్త దశ అని పేర్కొన్నారు. 30 రోజుల్లో సమాచారం ఇవ్వాల్సిన గడువు, ఎస్ఎంఎస్ల అలర్ట్స్, బీపీఎల్ వర్గాలకు ఉచిత దరఖాస్తు వంటి అంశాలు ప్రజలకు మరింత ఉపయోగకరమని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు జన్నావుల సురేంద్ర మాట్లాడుతూ, ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ ప్రజలు అధికారుల మధ్య వారధిగా పనిచేస్తూ జవాబుదారీతనం, పారదర్శకతకు కట్టుబడి ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పొన్నా రవికుమార్. నేను ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఈరోజు చిత్తూరు జిల్లాలో, చిత్తూరు నగరంలో మా రాష్ట్ర అధ్యక్షుడు జన్నావుల సురేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ పత్రికా ముఖంగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు నా ఆత్మీయ స్వాగతం. అలాగే ఈరోజు ఈ సమావేశం ఎందుకు నిర్వహించుకున్నాము అనే అంశం మీద మాట్లాడితే, ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ అనే సంస్థని ఎందుకు ఏర్పాటు చేశాము, దీని ద్వారా ప్రజలకు ఏం మేలు జరుగుతుంది అనే విషయాన్ని 2 నిమిషాల్లో కొంచెం క్లుప్తంగా చెప్తాను. ఈ ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ అనే సంస్థని ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా, మేము మధ్యలో వారధిగా నిలబడి పనిచేస్తామని, ఇక్కడ సొంత లాభం ఏమీ లేదు, అయితే ప్రజలకు చేరాల్సిన సంక్షేమ పథకాలు అవ్వచ్చు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి పథకాలన్నీ కూడా వీటిలో కొంచెం అధికారుల పరంగా అక్రమాలు జరుగుతున్నాయని కూడా కొన్ని మాకు కంప్లైంట్ ద్వారా కూడా వచ్చాయి. అయితే ఈ సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు, వీటిలో మధ్యలో అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, కొంత దుర్వినియోగం జరుగుతుంది అనే ఈ ప్రలోభాలకి గురవుతున్నారు. ఇవి ఎందుకు అవుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి అనేవి ప్రజలకి చెప్పేదానికి మేము ఈ ఆర్టీఐ సంస్థని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఈ ఆర్టీఐ సంస్థ ద్వారా కొత్తగా వాలంటీర్లు తీసుకుంటూ ప్రతి జిల్లాలోనూ సమావేశాలు నిర్వహించుకుంటూ ఈ ఆర్టీఐ ద్వారా ప్రజలకి ఎలాంటి మేలు జరుగుతుంది అనే మొత్తం అవగాహన సదస్సులాగా ప్రజలకి చేర్చాల్సిన బాధ్యత మాపై కూడా ఉంది. ఎందుకంటే మేము ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ అనేసి ఎందుకు పెట్టుకున్నామంటే, ప్రజల హక్కుని ప్రతి సామాన్యునికి తెలియజెప్పే ప్రక్రియలో మేము ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ అనే పేరుని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి ఎలాంటి, అంటే రెవెన్యూ పరంగా అవ్వచ్చు, అధికారులు చేస్తున్నారు, కొంతమంది కొన్ని అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని ప్రజల్లో నుంచి ప్రశ్నించి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆర్టీఐ సంస్థని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ సంస్థలో వాలంటీర్లుగా అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఎందుకంటే సమాజ సేవ ఎంతో కొంత చేయాలి, మనమే ఎప్పుడూ ముందుండి అందరినీ నడిపించాలి అనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరిని ఈ ఆర్టీఐ సంస్థలోకి రావాలి, ప్రజల తరఫున ప్రభుత్వానికి వారధిగా నిలబడాలనే ఉద్దేశంతో అందరినీ ఆహ్వానిస్తున్నాము. దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవాలని తెలియజేసుకుంటున్నాము. ఈరోజు చిత్తూరు జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. ప్రకటించడం అంటే అందరినీ పదవులు ఇచ్చి అని కాదు, పదవులు లేకుండా అని కాదు, అందరూ ఒక కార్యకర్తలాగా పనిచేసేదానికి ఈరోజు దాదాపుగా ఒక 20 మంది వరకు మన చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఐడెంటిటీ కార్డు, అలాగే అపాయింట్మెంట్ లెటర్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి అపాయింట్మెంట్ లెటర్స్ ప్రతి ఒక్కరికి అందజేసి మనకి
కార్యకర్తలాగా మేము వాలంటీర్గా పనిచేస్తామని ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆర్టీఐ సంస్థ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ తరఫున స్వాగతం తెలుపుతూ, అలాగే ఇక్కడ వాలంటీర్లుగా వచ్చిన అందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.